ఒక హిందూ దేవాలయం కూల్చినప్పుడు దాని గురించి మాట్లాడకపోతే అది మాట్లాడితే సెక్యులరిజం కాదు. ఒక మసీదుకి దెబ్బ తగిలితేనో లేదంటే ఇంకొక మతంకి సంబంధించిన వ్యక్తికి తగిలితేనే వాళ్ళకి సంబంధించి మాట్లాడితేనే తప్పుగా రైట్, కానీ అప్పుడు సెక్యులరిజం అంటాం. కానీ ఎవరు మెజారిటీ వర్గం గురించి మనం మద్దతు ఇస్తే అది సెక్యులరిజం కాదని మైండ్ సెట్ నుంచి అందరూ మారాలి. ఇది నేను గతంలో కూడా కొంతమంది లెఫ్ట్ వింగ్ నాయకులు కూడా చెప్పాను నేను 2019లో. అందుకే నేను దాన్ని హిందూ పరంగా, అంటే నిజంగా చెప్పాలంటే అంత ఇది బేసిక్గా హిందూ అనేది జీవన విధానం కదా. దీన్ని కూర్చోబెట్టి మన చెట్టు పుట్ట మనకి 3 కోటి దేవతలు అంటాం మనం. సో దీంట్లో మన బోనాలని ఒక దేవతగా చూస్తాం, లేదంటే మనకి ఒక్కొక్క పండగకి మనకి ఒక ప్రతీక ఉంటుంది. సో అందుకని నాకు దీన్ని ఆ హిందుత్వ ఎజెండాని ఖచ్చితంగా దాటి చాలా చేస్తారు కదా. అది కనిపించడం ప్రతి ఒక్కరు దీన్నే చూడాలని భూతత్వంలో పెట్టి